హైడ్రా దడ అనేటటువంటిది మనం మళ్ళొక వార్త చూస్తూ ఉన్నాం. ఇది దారుణంగా ఉంది. అంటే స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ కూల్చివేతల పర్వం అనేటటువంటిది మాత్రం మొదలైంది. కుకట్పల్లి, అమీన్పూర్, పటేల్గూడలో యాక్షన్. భారీ బందోబస్తు మధ్య రంగంలోకి దిగినటువంటి హైడ్రా అధికారులు. ఒకే రోజు 8 ఎకరాల భూమి స్వాధీనం. అందరి సహకారంతో ఆపరేషన్ రంగనాథ్ అంటా ఉన్నాడు. యాక్చువల్లీ వాస్తవానికి సరే కావచ్చు, కానీ వాళ్ళకు కనీసము ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాత్రం కూల్చేస్తున్నట్లు వాళ్ళు పాపం కొన్నటువంటి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. చాలా ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మరి ఇది ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తున్నది. ఆదివారం అమీన్పూర్, కుకట్పల్లి, పటేల్గూడ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతల్లో 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. బాలానగర్ మండల పరిధిలోని నల్ల చెరువు, కుకట్పల్లి వెంబడి ఉన్న 4 ఎకరాల్లో క్యాటరింగ్ వాణిజ్య కార్యకలాపాల కోసం నిర్మించిన 16 షెడ్లను అధికారులు గుర్తించి కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో 5 అంతస్తుల వాణిజ్య భవనాన్ని నేలమట్టం చేశారు. పటేల్గూడలో 3 ఎకరాల్లో వెలిసిన 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మరి ధూమ్ తలిగినరు. మరి ఎందుకంటే పేదోడు బతికేటటువంటి ఏదైతే ఉందో అవి కూల్చేస్తున్నారు. మరి ఉన్నతంగా ఉండి రాజకీయ నాయకులే మాత్రం అట్లనే ఉంచుతూ ఉన్నారు. మరి చూద్దాం, మరి వీళ్ళు పబ్లిక్ నుంచి ప్రజల నుంచి మన్ననలు అందుకుంటారా, చీత్కరాలకు మరి